చాలా చోట్ల వెంచర్స్ వేస్తూ ఉంటారు, అట్రాక్టివ్ ఆఫర్స్ పెడతా ఉంటారు అండ్ సేల్ అవ్వడం కోసం వాళ్ళు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్ ప్రమోషన్ చేస్తుంటారు. బట్ నాకు తెలిసి అలా ఫేక్ యాడ్ క్యాంపెయిన్ కానీ ఒక అంటే అట్రాక్ట్ చేయడానికి మీరు మార్కెట్ స్టన్స్ ఏమీ చేయలేదు. చాలా జెన్యూన్గా కస్టమర్స్కి మీరు ఏమి ఇస్తున్నారో ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నది చూపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కస్టమర్ల యొక్క నమ్మకాన్ని గ్రాప్ చేయడం కోసమేనా ఇది? అయితే ఏం లేదు మేడం, ఒక్కటే విషయం ఇక్కడ మీరు గ్రహించాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే నవ్వే డేస్ ఏమైపోయిందంటే గూగుల్లో కానీ ఏది సెర్చ్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి తెలిసిపోయే విధంగా ఉంది. ఇప్పుడు మాకు డిటిసిపి అప్రూవ్డ్ వచ్చింది అని చెప్పగానే కూర్చొని కొట్టేస్తే మొత్తం దీనికి సంబంధించి సైట్ టోటల్ డీటెయిల్ మొత్తం వాళ్ళ ముందు ఉంటుంది. మనం అక్కడ అబద్ధం చెప్పడానికి కానీ ఇంకోటి మాట్లాడడానికి కానీ ఇక్కడ లేదు, అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు హైయెస్ట్ ఒక హైలైట్ చెప్తా ఈ సైట్ గురించి. ఈ సైట్కు జస్ట్ పైనుంచి పై భాగం నుంచి అంటే మనం ఇన్నర్ సైడ్ అవుతాము, ఈ సైట్ పైనుంచి RRR వెళ్తా ఉంది. ఇది మెయిన్ చాలా పెద్ద హైలైట్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టింది, నిర్ణయం తీసుకుంది RRR కి. ఎస్ మేడం, ఇది ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇద్దరు కూడా అంగీకరించారు. దానికి సంబంధించి ఆల్రెడీ వర్క్ కూడా చాలా వేగంగా శరవేగంగా నడుస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నార్త్ సైడ్ స్టార్ట్ అయ్యి ఈస్ట్ వైపే వస్తుంది వర్క్ కూడా, ఇటువైపే వస్తుంది. అంటే ఫస్ట్ టచ్ అయ్యేటువంటి సైట్ మనదే, అంటే మేమని కాదు ఈ ఏరియా టచ్ అవుతుంది అన్నమాట. మా కస్టమర్స్ నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మా 600 కస్టమర్స్ కూడా అందరూ కూడా హ్యాపీగా వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అతి త్వరలో డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట.